ఏ 8 క్వశ్చన్స్ ఇస్తే మీరు 5 అటెంప్ట్ చేయాలి. 8 ఇస్తే ఓకే 5 అటెంప్ట్ చేయాలి. సో దీంట్లో ఏంటంటే సెక్షన్ ఏ, దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ మళ్ళీ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ వరకు వస్తాయి క్వశ్చన్స్. ఎన్ని ఇస్తారు? హెచ్ వరకు 1లో. సో మీరు మీట్లో పెట్టుకోండి అమ్మా, వాయిస్ బాగా వినబడుతుంది, క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. మాధవి మీరు మీట్లో ఉంది మీది. సరే ఓకే రైట్. సెక్షన్ ఏ ఇది. సెక్షన్ ఏలో 8 ఇస్తే ఎన్ని అటెంప్ట్ చేయాలి మీరు? 5 sir. 5 for the 20 marks. 5 for the 20 marks. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సెక్షన్ బి. సెక్షన్ బి సెక్షన్ బి సో దీంట్లో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 5 into 16 is equal to 80 marks. How many marks? 80 marks. 80 marks. సో సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సెకండ్లో ఇందులో ఏ ఆర్ బి ఉంటుందమ్మా. ఏ ఆర్ బి సెకండ్లో. సో ఏ థియరీ ఉంటుంది, సో బి ప్రాబ్లం ఉంటుంది. ఏ థియరీ ఉంటుంది, బి ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్ ఏ యూనిట్ లో వస్తుంది అంటే ఫస్ట్ యూనిట్ నుండి వస్తుందమ్మా. రెండు క్వశ్చన్ కూడా ఫస్ట్ యూనిట్ నుండి వస్తుంది. ఏ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ నుండే, బి క్వశ్చన్ కూడా ఫస్ట్ యూనిట్ నుండి వస్తుంది. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ మళ్ళీ ఏ ఆర్ బి. ఏ ఆర్ బి ఇక్కడ ఏ కూడా థర్డ్ క్వశ్చన్ సెకండ్ యూనిట్ నుండి వస్తుంది. ఏ యూనిట్ నుండి వస్తుంది? సెకండ్ యూనిట్ నుండి. ఏ యూనిట్ అమ్మా? యూనిట్ సెకండ్. యూనిట్ సెకండ్ నుండి వస్తుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్ యూనిట్ సెకండ్ నుండి వస్తుంది. ది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ యూనిట్ థర్డ్ నుండి వస్తుంది. యూనిట్ థర్డ్ నుండి వస్తుంది. యూనిట్ థర్డ్ నుండి దీంట్లో ఏ ఆర్ బి. ఓకేనా? సో ఇక్కడ ఇది థియరీ, ఏ థియరీ క్వశ్చన్, బి ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ ఫోర్త్ నుండి వస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్. ఓకేనా? యూనిట్ ఫోర్త్ దీంట్లో ఏ ఆర్ బి ఉంటుంది మళ్ళీ. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసి అన్నిటిలో ఏ థియరీ వచ్చింది, బి ప్రాబ్లం వచ్చింది. కానీ ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ లో మాత్రం ఒక్కొక్కసారి ఏ ప్రాబ్లం ఇస్తున్నాడు, బి కూడా ప్రాబ్లం ఇస్తున్నాడు. ఓకేనా? ఓకే సార్. కొన్ని సందర్భాల్లో మాత్రం థియరీ ఇస్తున్నాడు, ఏ థియరీ ఇస్తున్నాడు, థియరీ, బి ప్రాబ్లం ఇస్తున్నాడు. కానీ చాలా సందర్భాల్లో థియరీ ప్లస్ లో ప్రాబ్లం ఇస్తున్నాడు, ఏ ప్రాబ్లమే ఇస్తున్నాడు. ఓకే సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ యూనిట్ ఫిఫ్త్ నుండి. దీంట్లో మళ్ళీ ఏ ఆర్ బి. సో ఇక్కడ కూడా ఇది థియరీ, ఇది ప్రాబ్లం. కానీ అప్పుడప్పుడు రెండు ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. ఏ ప్రాబ్లం ఇస్తున్నాడు, బి కూడా ప్రాబ్లం ఇస్తున్నారు. ఓకేనమ్మా? ఇది మన యొక్క మోడల్ పేపర్. ఓకేనా? టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మీ అందరికి? లేదు సార్. ఉన్నాయి సార్. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? మన యూనిట్ 1 వచ్చేసి
మీరంతా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్సా? ఇంగ్లీష్ మీడియం సార్. సో మనకైతే ఇన్స్ట్రక్షన్ తెలుగు మీడియం అని చెప్పమని ఇన్స్ట్రక్షన్ ఉంది. ఓకేనా? చెప్పండి అమ్మా. ఇంగ్లీష్ లో కూడా కొన్ని చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా? నాది బీబీఏ సార్ కోర్స్. బీబీఏ కోర్సా? ఓకే, మీరు వినండి అమ్మా, ప్రాబ్లం లేదు. మీకు కూడా కొన్ని టాపిక్స్ టచ్ అవుతాయి. కొన్ని టాపిక్స్ టచ్ అవుతాయి. సిలబస్ ఏం చెప్పలేదా? చెప్పలేదు సరే, ఓకే ఓకే, ప్రాబ్లం లేదు. మీరు కొన్ని టాపిక్స్ మీకు కవర్ అయితే మీరు వినండి, ప్రాబ్లం లేదు ఇంకా. సో మీరు ఫస్ట్ ఇయర్ ఏమైనా లీవ్ ఉన్నాయి సబ్జెక్ట్స్ మీ ఫస్ట్ ఇయర్ లో? లేవు సార్, నేను ఎల్బీ కాలేజ్ BBA. సెంటర్ స్టడీ సెంటర్. ఎల్బీ కాలేజ్? అమ్మా, నాకు పేరు రాజేశ్వర్ రావు, ఎల్బీ కాలేజ్ నేను. మీకు తెలుసు ఐడియా సార్, వచ్చింది. వైష్ణవి. ఓకే ఓకే, నేను మళ్ళీ నీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఇచ్చాను, చూసావా? సార్ అదే సార్ నేను. ఓకే ఓకే, మరి మీరైతే వినండి కొన్ని టాపిక్స్. చూద్దాం మరి మీ సిలబస్ మళ్ళీ తర్వాత మీరు లైవ్ కాలేజీకి వస్తే నేను ఒకసారి చెప్పగలుగుతా. వెనస్డే అండ్ థర్స్డే మీరు రండి, ఓకేనా? ఓకే సార్, ఇంగ్లీష్ మీడియం. మీరు ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు అడగండి సార్, క్లాస్ చెప్తా, టైం లేదు కదా అంటే అట్లా డిస్టర్బ్ చేయద్దు ప్లీజ్. అంటే ఆ సబ్జెక్ట్ నాకు ఉందో లేదో అని క్లారిటీ తీసుకుంటున్నా. ఓకే రైట్ ఓకే అమ్మా, రైట్. నౌ యూనిట్ 1 అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్, కాల శ్రేణుల విశ్లేషణ. సెకండ్ యూనిట్ ఇండెక్స్ నెంబర్స్, సూచి సంఖ్యలు. థర్డ్ యూనిట్ ప్రాబబిలిటీ, సంభావ్యత. ఫోర్త్ యూనిట్ క్యాలిక్యులస్, కలన గణితము. ఫిఫ్త్ యూనిట్ లీనియర్ ప్రోగ్రామింగ్, ఏకఘాత ప్రణాళిక. నా యూనిట్ 1 చూడండి. ఇంకా మీరు ఎక్కువ థియరీ మీద డిపెండ్ అవుతారా, ప్రాబ్లం చేస్తారా మీరందరూ? థియరీ సార్. థియరీనా? థియరీ. ఓకే ఓకే, ప్రాబ్లమ్స్ చేసే వాళ్ళు ఇవ్వలేరా? ఉన్నాం సార్, ప్రాబ్లమ్స్ కూడా కావాలి. చెప్పండి సార్. వీలైతే వాళ్ళు చేస్తాను. సార్ మీరు చెప్పండి సార్, మేము చేస్తాము. ప్రాబ్లమ్స్ థియరీ చెప్తాను, ప్రాబ్లం చెప్తాను, ఓకేనా? ఇదే థియరీ చెప్తాను, ప్రాబ్లం చెప్తాను, మరి ఏం చెప్తాను, రైట్? కాలశ్రేణుల విశ్లేషణ. సో సాధారణంగా మరి దత్తాంశాన్ని పరిమాణాత్మకంగా కాలానుగుతంగా అమర్చడాన్ని కాలశ్రేణులు అంటారు. సాధారణంగా డేటా ఉంటుంది కదా, డేటాని ఒక సీక్వెన్స్ లో రికార్డ్ చేయడాన్ని సో టైం సిరీస్ అంటారు, కాలశ్రేణులు అంటారు. దత్తాంశానికి సంబంధించిన పరిమాణాత్మక అంశాలను, క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ ని ఒక సీక్వెన్స్ గా రికార్డ్ చేయడాన్ని టైం సిరీస్ అని అంటారు. దత్తాంశానికి సంబంధించిన పరిమాణాత్మక అంశాలను కాలానుగుతంగా అమర్చడాన్ని కాలశ్రేణులు అంటారు. ఓకేనా, అర్థమైందా? సార్ ఇంగ్లీష్ లో కూడా చెప్పండి సార్. అదే చెప్తున్నామ్మా, వినండి, మీరు వినట్లేదు కదా. The data can record in a chronological order is known as time series. Okay? మీట్లో పెట్టుకోండి, మీరు ఫోన్ డౌట్ ఉన్నప్పుడు నాకు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు మీతో వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది, క్లాస్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో ద డాటా కెన్ రికార్డ్ ఇన్ ఏ chronological order is known as time series. ఓకేనా? క్వాంటిటేటివ్ డాటా సో recording in a chronological order is known as time series. దత్తాంశానికి సంబంధించిన పరిమాణాత్మక అంశాలను కాలానుగతంగా అమర్చడాన్ని కాలశ్రేణులు అంటారు. కాలశ్రేణులలో పరిమాణాత్మక దత్తాంశాన్ని అవి సంభవించిన సంఘటనల వరుస క్రమంలో వ్రాయాలి. అది వరుస క్రమం అంటే అవర్ కావచ్చు, లేదా 1 డే కావచ్చు, లేదా 1 వీక్ కావచ్చు, లేదా 1 ఇయర్ కావచ్చు. ఇంకా సో డే వైజ్గా అంటే ఫస్ట్ ఏ డే వస్తుంది మరి మనకి కామన్గా? మండే. ఓకే, మండే, ట్యూస్డే, వెనస్డే ఇట్లా సీక్వెన్స్ రికార్డ్ చేయడాన్ని ఏమంటారు? టైం సిరీస్ అంటారు. లేదు అవర్లీ బేస్ అనుకో, అవర్లీ ప్రకారం అంటే 1 to 2, 2 to 3 ఇలా రికార్డ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని కూడా క్రానలాజికల్ ఆర్డర్ ఉండాలి, ఒక వరుస క్రమంలో రాసుకుంటూ వెళ్ళాలి. లేదా ఇయర్ వైజ్గా సో 2002, 2004, 2005, 2006 ఇచ్చాడు అనుకోండి, 1996 ఇచ్చాడు. ఫస్ట్ ఏం వస్తుంది మరి? 1996 వస్తుంది. సో 1996 తర్వాత 1996 ఇచ్చాడు అనుకుందాం. సో ఇక్కడ చూడండి, 1990 డాటా
వీడియో కనిపిస్తలే సార్. అమ్మా వీడియో కనబడట్లేదా? బ్లాంక్ కనబడట్లేదు సార్. లేదు బ్లాంక్ స్క్రీన్ కనబడట్లేదా? స్క్రీన్ షేర్ చేసాను కనబడట్లేదా? ఓకే చూస్తున్నా. ఒక్క నిమిషం ఉండండి. ఓకే మళ్ళీ సార్ సెట్ చేస్తున్నామని. ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే ఇప్పుడు కనిపిస్తుంది సార్. ఓకే సార్. రైట్. ఇప్పుడు సేల్స్ సంబంధించి డేటా ఇచ్చాడు అనుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇక సో ఇప్పుడు సేల్స్ సంబంధించి డేటా ఇచ్చింది అనుకుందాం. 1990 ఇయర్ ఉంది అనుకుందాం. 1990 సో ఒక 20 క్వింటాల్స్ అనుకుందాం. ఓకేనా? తర్వాత 1989 ఒక 30 అనుకుందాం క్వింటాల్స్. 30 క్వింటాల్స్ అనుకుందాం. సో అలాగే 1992 అనుకుందాం. ఒక 1992 ఒక 10 క్వింటాల్స్ అనుకుందాం. 10 క్వింటాల్స్. దీనిలో సీక్వెన్స్ ఎలా రావాలి చెప్పండి, నాకు సీక్వెన్స్ చెప్పండి. దీంట్లో ఫస్ట్ ఏ ఇయర్ రావాలి? 1989. దానికి అగెనిస్ట్ ఉన్న సేల్స్ కూడా రావాలి, దానికి అగెనిస్ట్ రాయాలి మళ్ళీ. ఓకేనా? ఫస్ట్ 1989 30 అని రాయండి, 30 అని. తర్వాత ఏమొస్తుంది మళ్ళీ? 1992 సారీ 1990 ఇంకా 20 ఉంది. తర్వాత 1992 10. ఇలా సీక్వెన్స్ రికార్డ్ చేయడాన్ని ఏమంటారు? టైమ్ సిరీస్ అంటారు. ఏమంటారు? ఒక క్రోనాలజికల్ ఆర్డర్ అన్నట్టు, ఒక వరుస క్రమంలో రికార్డ్ చేయడాన్ని టైమ్ సిరీస్ అంటారు. ఓకేనా? అర్థమైంది అందరికి? సో డిఫరెంట్ ఆథర్స్ గివెన్ బై డిఫరెంట్ డెఫినేషన్స్ అబౌట్ టైమ్ సిరీస్. ఓకేనా? సో వివిధ రకాల గ్రంథకర్తలు వివిధ రకాలుగా టైమ్ సిరీస్ ని మరి దీన్ని డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో అకార్డింగ్ టు క్రాక్స్టన్ అండ్ కౌడెన్ సో కాలానుగతంగా అమర్చబడిన దత్తాంశాన్ని కాలశ్రేణులు అంటారు. కాలానుగతంగా అమర్చబడిన దత్తాంశాన్ని కాలశ్రేణులు అంటారని ఎవరు డెఫినేషన్ ఇవ్వడం జరిగింది? ఇది ఎవరు ఇచ్చారు? మళ్ళీ బ్లాంక్ స్క్రీన్ వస్తుంది సార్. ఒక్క నిమిషం. అంటే దీన్ని మీరు రాసిన దాన్ని ఎరేజ్ చేసేసరికి మళ్ళీ బ్లాక్ వస్తుందమ్మా. అట్లా మళ్ళీ దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి మళ్ళీ. ఓకేనా? ఒక్క నిమిషం అట్లనే. సో ఇప్పుడు కనబడుతుందా క్లియర్ గా? వీడియో కనపడట్లేదు సార్. కనబడుతుంది మంచి. సో ఒకసారి వినండి మీరైతే, నేను మళ్ళీ షేర్ చేస్తూ ఉంటా. సో అకార్డింగ్ టు క్రాక్స్టన్ అండ్ కౌడెన్ అతను ఏమని నిర్వచించాడంటే, కాలానుగతంగా అమర్చబడిన దత్తాంశాన్ని కాలశ్రేణులు అంటారని నిర్వచించాడు. ఇప్పుడు కనబడుతుందా? కనిపిస్తుంది సార్. ఇంకోసారి నేమ్ చెప్పండి సార్. క్రాక్స్టన్ అండ్ కౌడెన్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. దీన్ని ఇక్కడ కనబడుతుంది కదా? ఏంటమ్మా? క్లియర్ గా లేదు. ఓకే, మీరు కనపడకపోతే మీరే జూమ్ చేసుకొని తీసుకోవాలమ్మా. మీరే జూమ్ తీసుకొని చేసుకోండి. అయితే ఒకవేళ మీకు కనబడకపోతే నేను అవసరం అయితే నేను మళ్ళీ మీకు సెండ్ చేస్తాను గ్రూప్ లో. ఓకేనా? తర్వాత మీకు సెండ్ చేస్తాను, మీరు వినండి, ఫస్ట్ వినండి. ఓకేనా? సో అకార్డింగ్ టు క్రాక్స్టన్ అండ్ కౌడెన్, ఏ టైమ్ సిరీస్ consists of data arrayed chronologically. అమ్మా మీరు మ్యూట్ లో పెట్టుకోండి. దయచేసి మ్యూట్ లో పెట్టుకోరా, మాకు ఘోరంగా డిస్టర్బ్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తాం. మీరు మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. మీరు మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. మీరు ఎప్పుడైతే అన్మ్యూట్ లో పెట్టుకుంటారో ఇమీడియట్లీ మీరు మ్యూట్ లో పెట్టుకోండి. మళ్ళీ మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది క్లాస్ అంతా. సార్ కంటిన్యూ చేయండి సార్.
సార్ వాయిస్ వినిపించట్లేదు మీది. సార్ మీరు మ్యూట్ చేసుకున్నారు సార్ మీరు. ఇప్పుడు వినబడుతుందా? క్లారిటీ వినబడుతుందా? వినిపిస్తుంది సార్. సార్ ఓకే సార్. సో అకార్డింగ్ టు క్రాక్స్టన్ కౌడెన్ ఏం నిర్వచించాడంటే దత్తాంశాన్ని, ఈ కాలశ్రేణులు అంటే కాలానుగతంగా అమర్చబడిన దత్తాంశాన్ని కాలశ్రేణులు అంటారని నిర్వచించాడు. కాలానుగతంగా అమర్చబడిన దత్తాంశాన్ని కాలశ్రేణులు అంటారని నిర్వచించాడు. సో అకార్డింగ్ టు క్రాక్స్టన్ కౌడెన్ a time series consists of data. A time series consists of data arrayed chronologically. Arrayed chronologically. This definition is given by whom? This definition is given by whom? ఎవరు ఇచ్చారు నిర్వచనాన్ని? క్రాక్స్టన్ and Cowden. Craxton and Cowden. Cowden. C-O-W-D-E-N. Cowden. Okay. Then next one. Kenny and Keating. Kenny and Keating. So according to Kenny and Keating, a set of data depending on the time is called time series. According to Kenny and Keating, a set of data depending on the time is called time series. మరి కెన్నీ అండ్ కీటింగ్ అనే అతని అభిప్రాయం ప్రకారం కాలంపై ఆధారపడిన దత్తాంశ సముదాయాన్నే కాలశ్రేణులు అంటారని నిర్వచించాడు. కాలంపై. మరి ఇప్పుడు ఏ కాలం నడుస్తుంది ప్రజెంట్ మనం జనరల్ మాట్లాడుకుంటే? కాలాలు ఎన్ని కాలాలు మనకు ఉన్నటువంటి సాధారణంగా? ఏంటండి చెప్పండి. ఎండాకాలం, ఓకే. సో ఇలాంటి ఈ సీజన్ మీద డిపెండ్ అయి మరి రికార్డ్ చేసే మరి డేటాని ఏమంటారు? సో టైం సిరీస్ అని కెన్నీ అండ్ కీటింగ్ అతను సో డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మీరు ఎగ్జామ్లో ఓన్లీ ఎవరిదైనా ఒకరి నిర్వచనం మాత్రమే రాయాలి, మీరు ఇవన్నీ రాయకూడదు మీరు ఎగ్జామ్లో. ఓకేనా? సో ఒక్కరి డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టైం సిరీస్, కాలశ్రేణుల యొక్క లక్షణాలు ఏంటి? కాలశ్రేణుల యొక్క లక్షణాలు అంతేనా? లక్షణాలు కాదు, లక్షణాలు. ఓకేనా? ఫస్ట్ పాయింట్, సంభవించిన కాలం ఆధారంగా చలరాశుల విలువలు నిర్ధారించబడతాయి. అంటే ఆల్రెడీ ఇదివరకు జరిగినటువంటి మరి కాలం ఆధారంగానే మరి ఈ చలరాశుల యొక్క విలువలు నిర్ధారించబడతాయి. కావున కాలశ్రేణులకు సంబంధించిన డాటాను బోగొట్టానంటే డాటా అంటారు. 2 వరుసల్లో సమర్పిస్తారు. ఇందాకే చెప్పాను నేను, ఇయర్స్ అండ్ సేల్స్ అన్నాం కదా. ఇయర్స్ ఆర్ పర్చేస్, ఇయర్స్ ఆర్ సో ఈల్డ్ అంటే ఏంటి? దిగుబడి. సంవత్సరం లేదా అమ్మకాలు, సంవత్సరం లేదా కొనుగోలు, సంవత్సరం లేదా దిగుబడి. ఓకేనా? 2 వరుసల్లో చూపిస్తారు. వీటిని మిమ్మల్ని నన్న వీటిని చూపిస్తారు, టైం సిరీస్ ని చూపిస్తారు. వీటిని చూపిస్తారు, టైం సిరీస్ ని. ఓకేనా? మిమ్మల్ని కాదు, నన్ను కాదు. ఓకేనా? సో ఇవి కాలం మరియు విలువకు సంబంధించిన వరుసలు, కాలం మరియు వాల్యూస్ సంబంధించినటువంటి వరుసలు. So it consists of set of values of a variable with reference to the time of their occurrence. As such, a series to constitute a time series must exhibit the data in 2 columns. A time series must exhibit the data in 2 columns. At least the first one is time column and second one is value column. ఓకేనా? 2 కాలాలు చూపిస్తారు. ఫస్ట్ వన్ టైం కాలం, సెకండ్ వన్ వాల్యూ కాలం. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. సెకండ్ పాయింట్, కాలశ్రేణుల యొక్క భోగట్ట ఒక సమస్యకు సంబంధించి దీర్ఘకాలిక అంశాలకు వర్తిస్తుంది. కాలశ్రేణుల యొక్క భోగట్ట అంటే దీని యొక్క డాటా
ఒక సమస్యకు సంబంధించి దీర్ఘకాలిక అంశాలకు వర్తిస్తుంది. దీర్ఘకాలిక అంటే విత్ ఇన్ ది 1 year, అంతేనా? దీర్ఘకాలిక అంటే విత్ ఇన్ ది 1 year, అంతేనా? 1 year, ఓకే. కాదమ్మా, విత్ ఇన్ 1 year కాదు, ఓకేనా? ఎక్కువ సంవత్సరాలు అన్నట్టు, ఎక్కువ సంవత్సరాలు, లాంగ్ టర్మ్ అన్నట్టు, నాట్ షార్ట్ టర్మ్, ఓకేనా? లాంగ్ టర్మ్. సో మోర్ దాన్ 1 year, మోర్ దాన్ 1 year, ఇట్ ఈస్ నోన్ యాజ్ లాంగ్ టర్మ్. అర్థమైందా? సో అనగా సంవత్సరంలో, వారంలో, నెలలో లేదా రోజుల కాలంలో పరిశీలనల సంఖ్య ఎక్కువగా ఉండాలి. జనరల్ ఇవన్నీ ఇయర్లోనైనా ఉండాలి, లేదా వీక్స్లోనైనా ఉండాలి, లేదా మంత్స్లోనైనా ఉండాలి, లేదా డేస్లోనైనా ఉండాలి, ఓకేనా? ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ది డేటా క్వైట్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్, దట్ ఈస్ సే 7 years, 10 years, 20 years or 30 years of periods, okay? So of years, months, weeks or days which may be reasonable for the problem in issue. సాధారణంగా ఇది దేనిలో ఉండాలి? ఇవన్నీ సంవత్సరంలో కావచ్చు, ఇయర్లో కావచ్చు, మంత్స్లో కావచ్చు, వీక్స్లో కావచ్చు, లేదా డేస్లోనైనా ఉండాలి. ఎవరు ఉండాలి? మీరానేనా? టైం సిరీస్ ఉండాలి. వెరీ గుడ్, టైం సిరీస్ ఉండాలి, ఓకేనా? రైట్. నౌ థర్డ్ పాయింట్, సేకరించబడిన సమాచారం. థర్డ్ పాయింట్, సేకరించబడిన సమాచారం కాలానుగతంగా ఉండాలి. సేకరించిన సమాచారం కాలానుగతంగా ఉండాలి అనగా సంవత్సరాలు అయితే 2000, 2001, 2002, 2003, 2004 ఇట్లా సీక్వెన్స్ గా ఉండాలి, ఓకేనా? ఒకవేళ మంత్ వైజ్ గా అయితే ఫిబ్రవరి తర్వాత జనవరి ఉండాలి, అంతేనా? జనవరి తర్వాత ఫిబ్రవరి ఉండాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇలా సీక్వెన్స్ గా ఉండాలి. ఒకవేళ డే వైజ్ గా అయితే సండే కాదు, మండే నుండి స్టార్ట్ కావాలి. మండే, ట్యూస్డే, వెనస్డే, ఓకేనా? ఎక్సెట్రా, ఓకేనా? రైట్. కావున ఇక్కడ సంవత్సరాల బోగట్టాలో నెలల బోగట్టా లేదా నెలల బోగట్టాను సమర్పించేటప్పుడు సంవత్సర కాలపు బోగట్టాను తీసుకోకూడదు. మన ఇయర్లీ సబ్మిట్ చేస్తే ఇయర్లీ తీసుకోవాలి తప్ప మంత్లీ తీసుకోకూడదు. వాళ్ళ మంత్లీ సబ్మిట్ చేస్తే మంత్లీ తీసుకోవాలి తప్ప ఇయర్లీ తీసుకోకూడదు, ఓకేనా? సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఈక్వల్ టైమ్ గ్యాప్స్ బిట్వీన్ ది వేరియస్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్, దట్ ఈస్ 1999 or 2000, 2001, 2002, 2003, etc. So suppose we are taking the data for month. So that is January. We'll start with January, February, March, the next May, March after May. Okay, April, May. Okay, April. అందుకే మీరు క్లాస్ లో ఉన్నారా లేరా అని చెక్ చేస్తున్నా మిమ్మల్ని. April, May, June, July up to December, ఓకేనా? Okay. This means that the data must have been obtained in equal order of chronologically. So equal order in chronology. So, ఒక సమానంగా తీసుకోవాలి. అయితే మంత్ లోనైనా తీసుకోవాలి, లేదా ఇయర్స్ లోనైనా తీసుకోవాలి. కొన్ని మంత్స్ లో తీసుకొని కొన్ని ఇయర్స్ లో తీసుకోవచ్చా? మరి ఎలా? తీసుకోవడానికి లేదు, ఓకేనా? తీసుకోకూడదు. సో ఇయర్లీ తీసుకోవాలి, అంతే. ఇంకా సో మంత్లీ తీసుకుంటే మంత్లీగానే తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, మంత్స్ డేట్స్ సార్. ఏంటమ్మా? అకార్డింగ్ టు మంత్స్, ఇయర్ డేట్స్. అర్థం కాలేదు, మీరు క్వశ్చన్ అడిగింది నాకు. ఇంగ్లీష్ లో మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్ చెప్పింది. So it consists of equal time gaps between the various values of variable, that is 1999, 2000, 2001, 2002, 2003, etc. or January, February, March, April, etc. This means that the data must have been obtained in equal order of chronology. Equal order in chronology. Okay, sir. Okay na? Right. Next, fourth point. కాలశ్రేణుల విలువ కాలం అనే కారకం ద్వారా ప్రభావితం కాబడి ఉండాలి. కాలశ్రేణుల విలువ అనేది కాలం అనే కారకం ద్వారా ప్రభావితం కాబడి ఉండాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి ఉన్ని వస్తువుల ధరలు చలికాలం చాలా తక్కువ ఉంటాయి, అవునా? అవును సార్. తక్కువ ఉంటాయా? రేట్ ఎక్కువ ఉంటాయి సార్ చలికాలం. మరి తక్కువ ఉంటాయి అంటున్నారు మరి. అమ్మో, ఓకేనా? ఉన్ని వస్తువుల ధరలు చలికాలంలో ఎక్కువగా ఉంటాయి. అవును.
ఎండాకాలంలో సో ఐస్ క్రీమ్ లో ధరలు తక్కువ ఉంటాయి, ఐస్ క్రీమ్ లో ధరలు తక్కువ ఉంటాయి ఎండాకాలంలో, అవునా? ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి, ఓకేనా? సో ఇక్కడ ఉన్ని వస్తువుల ధరలు చలికాలంలో ఎక్కువ ఉంటాయి, ఎండాకాలంలో తక్కువ ఉంటాయి. సో అయితే ఈ రెండు కాలాల వ్యవధిలో వస్తువు యొక్క ధరను కాల ఆధారంగా అంతర్నివేశనం బహిర్నివేశనం చేయడానికి అనుగుణంగా ఉండాలి. మరి ఇక్కడ సీజన్స్ లలో వేరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ వేరియన్స్, సో ప్రైస్ లలో వేరియన్స్ ఉంటుంది కదా, వేరియన్స్ ని మన అంతర్నివేశనం బహిర్నివేశనం చేయడానికి అనుగుణంగా ఉండాలి. సో ఫోర్త్ పాయింట్, ఇట్ రిప్రజెంట్స్ ఏ వేరియబుల్ the values of which are affected by the time factor. It represents a variable, the values of which are affected by the time factor. Example, the price of woolen products. So, It may be yeah. 30, 40. Go up during the winter season. Go up during the winter season. Okay, Maybe 200. And come down during the summer season, isn't it? Come down during the summer season. Okay, na? So Okay, as such, the gap, if any, in the data must be capable of being interpolated or extrapolated with reference to the effect of the time factor. So as such, the gap, if any, in the data must be capable of being interpolated or extrapolated with reference to the effect of the time factor. Okay? Okay, na? Okay, sir. Okay, sir. Now Okay, sir. objectives of time series. So కాల శ్రేణుల ఉద్దేశాలు. కాల శ్రేణుల ఉద్దేశాలు. మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు చెప్పండి? మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు? ప్రజెంట్ మీరు ఉన్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ప్రజెంట్? చెప్పండి. రైట్, వెరీ గుడ్, వినడం. ఓకే, మీ ఆబ్జెక్టివ్ ప్రజెంట్ ఇప్పుడు క్లాస్ వినడం, ఓకేనా? సో రైట్. సో ఇప్పుడు కాల శ్రేణుల కూడా ఉద్దేశం, అబ్బా డిస్టర్బ్ అవుతుంది. రైట్, కాల శ్రేణుల యొక్క ఉద్దేశాలు. ఫస్ట్ వన్ వచ్చేసి దత్తాంశంలో భూతకాలపు ప్రవృత్తులను అధ్యయనం చేయడం. సో కాలాలు ఎన్ని రకాలు? మనం భూత, వర్తమాన, భవిష్యత్ కాలం అంటాం, చూసారా? భూత, వర్తమాన చెప్పండి. వర్తమాన, భవిష్యత్ కాలాలు. ఓకే, Past, future సో tense. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, రైట్. సో ఈ Present, past. దత్తాంశం అంట. ఓకే, సో ఈ దత్తాంశంలో భూతకాలపు ప్రవృత్తులని అధ్యయనం చేయాలి. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, సో పాస్ట్ సంబంధించినటువంటి సో ట్రెండ్స్ ని మాత్రమే రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో టు ఇవాల్యుయేట్ ద పోస్ట్ పర్ఫార్మెన్స్ ఆర్ అక్యురెన్స్ ఆఫ్ ఎ పర్టికులర్ వేరియబుల్. పోస్ట్ to evaluate the past performance or occurrence of a particular variable. Past performance or occurrence of a particular variable. Okay na? Now second one, దత్తాంశంలో భూతకాలంలో గమనించిన మార్పుల ఆధారంగా భవిష్యత్ కాలంలో వచ్చే మార్పులను అంచనా వేయడం. సో దత్తాంశంలో భూతకాలంలో, పాస్ట్ కాలంలో గమనించిన మార్పుల ఆధారంగా భవిష్యత్తు కాలంలో వచ్చే మార్పులను ఎక్స్పెక్టేషన్ చేయడం, అలా ఎక్స్పెక్ట్ చేయడం, ఫోర్కాస్ట్ చేయడం ఆర్ ప్రిడిక్ట్ చేయడం. సో ఇక్కడ టు ఫోర్కాస్ట్ ఆర్ ప్రిడిక్ట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వేరియబుల్ ఇన్ ఫ్యూచర్ సో యాజ్ టు అరైవ్ ఎట్ ఏ డిజైర్డ్ కన్క్లూజన్ ఫర్ వన్స్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో థర్డ్ పాయింట్, వివిధ కాలాల్లో వివిధ ప్రదేశాల్లో పరిణమించే మార్పులను అధ్యయనం చేయడం. వివిధ ప్రదేశాల్లో వివిధ కాలాల్లో పరిణమించే మార్పులను అధ్యయనం చేయడం. సో అంటే ఇన్ డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ టైమ్స్లో మరి వేరియన్సెస్ అంటే ఎలాంటి అంటే మార్పులు వస్తున్నాయో, వేరియన్సెస్ వస్తున్నాయో వాటిని కూడా మరి రీడ్ చేసేటట్టుగా ఉండాలి. ద నెక్స్ట్ ఫోర్త్ పాయింట్,
దత్తాంశంలో నియమత్వాన్ని లేదా క్రమత్వాన్ని నిర్ణయించడం. సో డేటాలో తప్పనిసరిగా మరి ఒక సీక్వెన్స్ అనేది ఉండాలి. సీక్వెన్స్ లేకపోతే దాని కన్క్లూజన్ ఉండదు ఇంకా. ఓకే, 5th పాయింట్, దత్తాంశంలోని పెరుగుదల లేదా తరుగుదల ధోరణిని నిర్ణయించి నియమిత కాలికంగా ఆకస్మికంగా పరిణమించే మార్పులను తొలగించడం. సో డేటాలో అప్పుడప్పుడు సో ఇంక్రీజ్ ఉంటుంది, డిక్రీజ్ ఉంటుంది. సో ఇంక్రీజ్ని డిక్రీజ్ని రెండింటిని లేదా అన్ఎక్స్పెక్టెడ్గా కూడా అప్పుడప్పుడు చేంజెస్ వస్తుంటాయి. ఆ చేంజెస్ని కూడా మరి వాటిని తొలగించడానికి అవకాశం ఉండాలి. ద నెక్స్ట్ 6th పాయింట్, సార్ వీడియో వీడియో ఇప్పుడు కనబడుతుంది కదా, కనబడుతుందా? ఓకే, 6th పాయింట్, భవిష్యత్తు కాలంలో పరిణమించే. సార్ ఇంగ్లీష్ నోట్స్ కూడా ఇవ్వండి సార్, రాసుకుంటాం. ఓకే ఓకే, నేను పంపిస్తాలేండి, గ్రూప్ లో పంపిస్తాను. మీరు ఇప్పుడంటే కుదరదు, ఇంకా తర్వాత పంపిస్తాను. ఓకేనా? ఓకే సార్. రైట్. Okay, sir. సో భవిష్యత్ కాలంలో పరిణమించే సంఘటనలను ఊహించి వాటి లక్షణాల ఆధారంగా ప్రణాళికలు లేదా విధానాలు రూపొందించడం. భవిష్యత్తు కాలంలో పరిణమించే సంఘటనలను ఊహించడమా? ఊహించడం. ఊహించడం కాదు, ఓకేనా? సో ఊహించడం. సో ఊహించి వాటి లక్షణాల ఆధారంగా సో ఫ్యూచర్ ప్లాన్స్ ని, సో ఫ్యూచర్ యొక్క సో విధానాలను రూపొందించడం. సో పాలసీస్ ని కావచ్చు, సో ప్లాన్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా మనము మరి స్ట్రక్చర్ ని ప్రిపేర్ చేసుకోవడం. ద నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్, శాస్త్రీయ పద్ధతిలో వ్యాపార చక్రాలను పరిశీలించి ఆర్థిక అస్థిరత్వాన్ని నివారించడం. శాస్త్రీయ పద్ధతిలో, సో సైంటిఫిక్ మెథడ్లో, సో బిజినెస్ సైకిల్స్ ఉంటాయి, వ్యాపార చక్రాలు, వాటిని మరి సో వెరిఫై చేయడం, మరి వాటిని ఒక అస్థిరత్వం దాంట్లో ఉన్నటువంటి సీక్వెన్స్ లేకపోతే సీక్వెన్స్ ఉండేటట్టుగా మరి దాన్ని చేయడం. సో ఇవి కాలశ్రేణి యొక్క ఆబ్జెక్టివ్స్, ఉద్దేశాలు. ఓకేనా? ద నెక్స్ట్, కాలశ్రేణి యొక్క ఇంపార్టెంట్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాలశ్రేణుల ప్రాముఖ్యత మరియు ఉపయోగాలు. సో 16 మార్క్స్ వస్తుందమ్మా ఇది. కాలశ్రేణి యొక్క లక్షణాలు కావచ్చు, ప్రాముఖ్యత మరియు ఉపయోగాలు, 16 మార్క్స్. కాలశ్రేణులు అనగానేమి, కాలశ్రేణుల యొక్క లక్షణాలను, ప్రాముఖ్యతను మరియు ఉపయోగాలను వ్రాయండి, 16 మార్క్స్. ఓకే, నా ఇంపార్టెన్స్ ఆర్ యూజెస్ ఆఫ్ టైమ్ సిరీస్. ఇంపార్టెన్స్ అండ్ యూజెస్ ఆఫ్ టైమ్ సిరీస్. సో ఫస్ట్ వన్, వివిధ సంవత్సరాల్లోని దత్తాంశాన్ని పరిశీలన చేయడం వల్ల చలరాశుల ప్రవర్తనను అవగాహన చేసుకొనవచ్చును. వివిధ సంవత్సరాల్లోని దత్తాంశాన్ని పరిశీలించడం వలన లేదా పరిశీలన చేయడం వలన మరి చలరాశులు ఎలాంటి మార్పు వస్తుందో మనము అంచనా వేయచ్చు లేదా అవగాహన చేసుకోవచ్చు. దేని ద్వారా? టైం సిరీస్ ద్వారా. దేని ద్వారా? టైం సిరీస్ ద్వారా. కాలశ్రేణుల వల్ల మరి వివిధ సంవత్సరాల్లో మరి దత్తాంశంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వాటి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందని తెలుసుకోవచ్చు. సో ఇట్ హెల్ప్స్ ఇన్ స్టడీయింగ్ ఇన్ బిహేవియర్స్ ఆఫ్ వేరియబుల్స్. It helps in studying the variables in the behaviors of variable. In a time series, the past data relating to a variable over a period of time are arranged in an orderly manner. Okay, now the next second point, చలరాశులలోని భూతకాల ప్రవర్తన ప్రాతిపదికగా భవిష్యత్తు కాలానికి ప్రణాళిక రచనకు కాలశ్రేణుల విశ్లేషణ ఉపయోగపడుతుంది లేదా తోడ్పడుతుంది. సో చలరాశిలోని భూతకాల ప్రవర్తన ప్రాతిపదిక అంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా మరి ఫ్యూచర్లో మరి ఎలాంటి ప్లాన్స్ ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ టైం సిరీస్ తెలియజేస్తాయి. ఓకేనా? ద నెక్స్ట్ పాయింట్, థర్డ్ వన్, it helps in forecasting. The analysis of time series
reveals the mode of changes in the value of a variable in course of the times. This helps us in forecasting the future value of a variable after a certain period. The next third point. సో యథార్థంగా జరిగిన పరిస్థితులతో ఊహించిన పరిస్థితులను పోల్చి, అంటే ప్రజెంట్ యాక్చువల్గా జరిగింది ఏదైతే సిచ్యువేషన్స్ ఉంటాయో వాటిని ఎక్స్పెక్టేషన్ చేసి ఉంటాం కదా, సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ సిచ్యువేషన్స్ ని యథార్థంగా జరిగిన వాటిని పోల్చి ఏర్పడిన వ్యత్యాసాలకు గల కారణాలను తెలుసుకొని వాటి ప్రభావాన్ని పరిమితం చేయడానికి లేదా తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో కాల శ్రేణులు ఉపయోగపడతాయి. అంటే యాక్చువల్గా జరిగిన ఏంటి, ఎక్స్పెక్టేషన్ మనం చేసింది ఏంటి, ఆ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, మరి డిఫరెన్సెస్ కాజెస్ ఏంటి, కారణాలు ఏంటి, మరి వాటికి ఎఫెక్ట్ ఏంటి, ఆ ఎఫెక్ట్ని ఎలా రిమూవ్ చేయాలి మొదలైన చర్యలు తీసుకోవడంలో ఈ టైం సిరీస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా, ఉపయోగపడతాయి. ద నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, వివిధ రకాల కాల శ్రేణులను విశ్లేషణ చేయడం వల్ల అనేక అంశాల ప్రభావాలను గుర్తించి ఆయా కాలాలకు సంబంధించిన దత్తాంశంతో సరిపోల్చి శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది. అంటే డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైం సిరీస్ ఉంటాయి కదా, వాటినన్నిటిని మనం అనలైజ్ చేయాలి. విశ్లేషణ చేయడం వల్ల మరి ద డిఫరెంట్ కాజెస్ అనేది తెలుస్తాయి మనకి, డిఫరెంట్ మరి ఎఫెక్ట్స్ అనేది తెలుస్తాయి, ప్రభావాలు. ఆ ప్రభావాలకు మరి ఏ కాలాలకు సంబంధించి ఉంటాయో వాటిని మరి సరిపోల్చి మరి శాస్త్రీయ నిర్ణయాలు, సైంటిఫిక్ మరి డిసిషన్స్ తీసుకోవడానికి సో టైం సిరీస్ అంటే యూజ్ అవుతాయి. ది నెక్స్ట్ పాయింట్, ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పండమ్మా. మీరు ఆల్మోస్ట్ తెలుగులోనే చెప్తున్నారు, స్క్రీన్ షేర్ కూడా తెలుగులోనే చేశారు, అర్థం కావట్లేదు సార్. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ ఇవాల్యుయేటింగ్ ది పర్ఫార్మెన్సెస్. స్క్రీన్ షేర్ కూడా ఇంగ్లీష్ లో చేయండి సార్, మాకేం అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ లో అంటే ఇప్పుడు అది పీడిఎఫ్ తీసి పెట్టలేదమ్మా నేను, మరి ఓన్లీ తెలుగే తీసి పెట్టాను పీడిఎఫ్. చాలా వరకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది సార్. సో మీడియం వల్ల చాలా తక్కువ. ఏం అర్థమైతలేదు సార్ తెలుగులో చెప్తే క్లాస్. ఓకేనమ్మా, చెప్పండి. ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పండి సార్. స్క్రీన్ షాట్ ఇప్పుడు మీద లేదంటున్నారు కదా, అదే ఇప్పుడు ఇవ్వాలి కదా, మీరు ఎవరైనా తెలిసేది ఇప్పుడే తెలిసిందే నాకు. సో మీరు తెలుగులో ఇంగ్లీష్ లో రెండు స్క్రీన్ షాట్ చేస్తాను, కానీ అయితే షేర్ స్క్రీనింగ్ అనేది ఓన్లీ ఒకటే మీడియం కనబడదు, మీకు 2 మీడియాలు కనబడవు. మీకు కాపీ చేసి ట్రై చేస్తాను. ఇంగ్లీష్ మీడియం అయినా ఇంగ్లీష్ లో స్క్రీన్ తీసి ఇంగ్లీష్ చదివి తెలుగులో చేయండి. అలా అయితే ఈజీగా అర్థమవుతుంది కదా. మీరు ఇలా తెలుగులో స్క్రీన్ షాట్ పెట్టి తెలుగులో చదివి ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసేసరికి పర్ఫెక్ట్ గా అర్థం కావట్లేదు. ఓకేనమ్మా, ట్రై చేస్తాను చెప్పడానికి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా కూడా ఇంగ్లీష్ లో చదివితే మనకు అర్థం అవుతుంది కదా సార్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అది తెలుగులో. ఓకే, మీరు ఆపండి అమ్మా, నేను ట్రై చేస్తాను రేపు. మీరు ఆపండి, ఓకే, నేను ట్రై చేస్తాను రేపు. ఓకేనా, క్లాస్ ఓకే సార్. ఓకే, రైట్. సో 5th పాయింట్, పారిశ్రామిక విస్తరణకు, సరుకు నియంత్రణకు, ఉత్పత్తి విభాగంలోని సిబ్బంది మరియు కార్మిక పరిమాణం నిర్ణయించుటకు, ఉత్పత్తిని పెంచడం లేదా తగ్గించడం అనే నిర్ణయాలకు కాలశ్రేణుల విశ్లేషణ ఉపయోగపడుతుంది. సో పారిశ్రామిక విస్తరణకు, మరి ఇండస్ట్రీస్ డెవలప్ కావాలంటే మరి దానికి టైం సిరీస్ యూజ్ అవుతుంది. అలాగే మరి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, ఉత్పత్తి విభాగంలో మరి సిబ్బంది కావచ్చు, మరి కార్మికుల యొక్క మరి సంఖ్యను పెంచాలన్నా కూడా టైం సిరీస్ యూజ్ అవుతుంది. అంతేకాకుండా ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేయాలన్నా, ప్రొడక్షన్ డిక్రీజ్ చేయాలన్నా, మరి ఇలా డిఫరెంట్ డిసిషన్ తీసుకోవడానికి కాలశ్రేణుల విశ్లేషణ ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ కంపారిటివ్ స్టడీ. Comparative study of data relating to 2 or more periods, regions or industries reveals
a lot of valuable information which guide a management in taking the proper course of action for the future. So comparative study of data relating to two or more periods, regions or industries reveals a lot of valuable information which guide a management in taking the proper course of action for the future. So these are the uses or importance of time series or utility of time series. Okay now next slide. Okay, sir. Okay. Components of time series. Components of time series. So కాలశ్రేణిలోని అంశాలు. The first one is secular trend, దీర్ఘకాలిక ప్రవృత్తి. Secular trend, దీర్ఘకాలిక ప్రవృత్తి, or long-term movements represented by the letter. Second sliding, seasonal variations, ఋతుగత విచరణాలు, seasonal variations. Third siding, చక్రీయ విచరణాలు, cyclical variations. Fourth siding, క్రమరహిత విచరణాలు, irregular or random variations, irregular or random variation. So these are the components of time series. How many components? 4. The first one is secular trend, second one is seasonal variations, third one is cyclical variations, fourth one irregular variations. So కాలశ్రేణిలోని అంశాలు 4. అవి నెంబర్ 1 దీర్ఘకాలిక ప్రవృత్తి, నెంబర్ 2 ఋతుగత విచరణాలు, నెంబర్ 3 చక్రీయ విచరణాలు, నెంబర్ 4 క్రమరహిత విచరణాలు. Now first side heading, దీర్ఘకాలిక ప్రవృత్తి. So secular trend. The word secular is derived from the Latin word saeculum, meaning generation or age. The word secular is derived from the Latin word. The word is saeculum, SACCULUM, saeculum. It means generation or age. And the word trend means the tendency. The word trend means the tendency of a certain thing to grow or decline or to remain constant in values over a period of time. Thus, by secular trend, we mean the general tendency of the data to grow, decline or remain constant over a long period of time. So దీర్ఘకాలానికి చెందిన దత్తాంశంలోని విలువలు క్రమంగా పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా లేదా స్థిరంగా ఉన్నాయా అని తెలుపుతాయి. పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా లేదా స్థిరంగా ఉన్నాయా అని తెలుపుతుంది. సో దీర్ఘకాలంలో చలరాశి విలువలు పెరుగుతున్నట్లయితే ఆ చలరాశులు ఊర్ధ్వ ప్రవృత్తిని కలిగి ఉన్నట్లుగా, దీర్ఘకాలంలో చలరాశి యొక్క విలువలు పెరుగుతున్నట్లయితే ఆ చలరాశులు ఊర్ధ్వ ప్రవృత్తిని కలిగి ఉన్నట్లుగా, అంటే పైకి పెరుగుతుంటుంది అన్నాడు. సో డిమాండ్ కర్వ్ ఉంది చూసారా మీకు, లెఫ్ట్ టు రైట్ అప్పుకు పోతూ ఉంటుంది. ఐడియా ఉందా మీకు ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ లో? లెఫ్ట్ టు రైట్. అలానే దీని ఊర్ధ్వ అంటారు, దీని ఏమంటారు? ఊర్ధ్వ ప్రవృత్తి అంటారు. ఓకేనా? సో తగ్గుతున్నట్లయితే ఆ చలరాశిలోని విలువలు అదో ప్రవృత్తిని మరి కలిగి ఉన్నట్లయితే చెప్పవచ్చు. అదో ప్రవృత్తి అంటే లెఫ్ట్ రైట్ డౌన్ కు ఉంటుంది, కర్వ్ ఏముంటుంది? లెఫ్ట్ రైట్ డౌన్ కు ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూపిస్తే ఒకసారి చూడండి. ఇంకా సో ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి, కనబడుతుందా? ఇది వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. దీంట్లో ఏది ఎక్స్ యాక్సిస్, ఏది వై యాక్సిస్? హారిజాంటల్ ది ఎక్స్ యాక్సిసా, వర్టికల్ ది ఎక్స్ యాక్సిసా? హారిజాంటల్ ది సార్. సో ఇది ఎక్స్ యాక్సిస్. y axis. సో హారిజాంటల్ ఎక్స్ యాక్సిస్,
వర్టికల్ వై యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఓకేనా, వై యాక్సిస్. సో ఊర్ధ్వ ప్రవృత్తి అంటే ఇగో ఇలా ఇలా వెళ్ళిపోతే దీన్ని ఊర్ధ్వ ప్రవృత్తి అంటారు, ఇలా వెళ్ళిపోతే, ఓకేనా. సో అధో ప్రవృత్తి అంటే దీన్ని ఎలా వస్తుందంటే, అధో ప్రవృత్తి అంటే మనకి ఇప్పుడు సో ఇలా డౌన్కి వచ్చేస్తుంది చూడండి, ఇలా వస్తే దీన్ని అధో ప్రవృత్తి అంటారు, అంటే దీన్ని అధో ప్రవృత్తి అంటారు, ఓకేనా. ఇలా వస్తే దీన్ని ఏమంటారు, అధో ప్రవృత్తి అంటారు. ఓకే, అర్థమైందా? ఓకే సార్. షేర్ స్క్రీన్ కనబడిందా మీకు? కనబడింది సార్. రైట్, ఓకే. సో ఇప్పుడు దీన్ని పెరుగుతూ పోతున్న ప్రవృత్తి అని, తగ్గుతూ పోతున్నట్లే దీన్ని అధో ప్రవృత్తిని కలిగినట్లుగా చెప్పవచ్చు. కావున దత్తాంశంలో క్రమబద్ధంగా ఏర్పడే మార్పులను ప్రవృత్తి విశదీకరిస్తుంది. ఆకస్మికంగా క్రమరహితంగా ఏర్పడే మార్పులను ప్రవృత్తి తెలియచేయదు. ఆకస్మికంగా అంటే క్రోనాలజికల్ ఆర్డర్ లేకుండా ఉన్నట్లయితే అలాంటి చేంజెస్ని ఈ ట్రెండ్ అనేది చూపించదు, సెక్యులర్ ట్రెండ్ అనేది చూపించదు, ఓకేనా. సో ప్రవృత్తి అధ్యయనం వ్యాపార ఆర్థిక రంగాల్లో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది ప్రవృత్తి ట్రెండ్, సెక్యులర్ ట్రెండ్ అనేది బిజినెస్ లో కావచ్చు, ఇటు ఫైనాన్షియల్ లో కావచ్చు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లో కావచ్చు, ఇది చాలా ఇంపార్టెన్స్ ను కలిగి ఉండడం జరిగింది. వ్యాపార నిర్ణయాలు అనగా ఉత్పత్తి ఎంత ఉండాలి, అమ్మకాలు ఎంత ఉండాలి, ధర పెరిగే తగ్గే ధోరణులు అధ్యయనం చేయడం చాలా ముఖ్యమైనవిగా చెప్పవచ్చు, చాలా కీలకమైనవిగా చెప్పవచ్చు. అయితే దీర్ఘకాల ప్రవృత్తిని విశ్లేషణ చేయడంలో దీర్ఘకాలిక ప్రవృత్తిని విశ్లేషణ చేయడంలో కొన్ని అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే, నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, ప్రవృత్తి అనేక విషయాలపై ప్రభావితం చెందుతుంది. ప్రవృత్తి అనేక విషయాల మీద ప్రవృత్తి చెందుతుంది. సో అవేంటంటే వాటి ప్రభావం స్థిరంగా ఉండవచ్చు, లేదా దీర్ఘకాలంలో కొద్ది మార్పుతో అయినా ఉండవచ్చు. దేశ యొక్క జనాభాలో మార్పు, ప్రజల అలవాట్లలో రుచులలో మార్పు కావచ్చు, ఓకేనా. సో ప్రవృత్తి అనేక విషయాలపై ప్రభావితం చెందుతుంది. సో అవేంటంటే అవి స్థిరంగా ఉండవచ్చు, లేదా దీర్ఘకాలంలో మార్పు చెందవచ్చు. దేశ జనాభాలో మార్పు ఉండవచ్చు, ప్రజల అలవాట్లు అభిరుచుల్లో రుచుల్లో మార్పు ఉండవచ్చు. సో జనరలీ ద డేటా రిలేటింగ్ టు population, production, prices, sales, income, money in circulation, bank deposits, etc. have a tendency to grow in course of time. The data relating to deaths, epidemics, production, capacity of a plant and machineries, value of the fixed assets, etc. have a tendency to decline in course of time. And the data related to a fixed expenses. వీడియో పోయిందా? చూపిస్తాను. సో సార్ వీడియో ఓకే చూపిస్తున్నాం సార్, వీడియో చూపిస్తున్నా ఒక్క నిమిషం. సో ఈ విధంగా ప్రవృత్తి అనేది అనేక విషయాలపై కనబడుతుందా? ఇప్పుడు కనిపిస్తలేదు సార్. కనబడలేదా? ఒక్క నిమిషం మళ్ళీ ట్రై చేస్తున్నాం. ఓకే సార్. ఇప్పుడు కనబడుతుందా? రైట్. సో ఇక్కడ ప్రవృత్తి అనేక విషయాలపై ప్రభావితం చెందుతుంది. అది స్థిరంగా ఉండొచ్చు, లేదా దీర్ఘకాలంలో మార్పు చెందుతుండొచ్చు. దేశ జనాభాలో మార్పు ఎప్పుడు చెందుతుంది? దేశ జనాభాలో మార్పు ఉండొచ్చు, ప్రజల అలవాట్ల అభిరుచిలో మార్పు ఉండొచ్చు. సెకండ్ పాయింట్, కాలశ్రేణుల విలువలు పెరగడానికి తగ్గడానికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రవృత్తి ఉంటుందని భావించకూడదు. కాలశ్రేణుల విలువలు పెరగడానికి తగ్గడానికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రవృత్తి ఉంటుందని ఎప్పుడు కూడా భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు కాలశ్రేణులలోని విలువలు
ఒక స్థిరాంకానికి కొంచెం అటు కానీ కొంచెం ఇటు కానీ మారుతూ ఉండవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి మరి ఉష్ణోగ్రత మరి ఒక ప్లేస్లో ఒక రకం ఉంటుంది, మరొక ప్లేస్లో మరో రకంగా ఉంటుంది. అవునా? ఇప్పుడు అమెరికాలో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది, ఇండియాలో ఎలా ఉంటుంది టెంపరేచర్? ఇండియాలో హాట్ గా ఉంటుంది, అమెరికాలో కూల్ గా ఉంటుంది సార్. ఓకే, అది కాబట్టి డిఫరెన్సెస్ ఉండొచ్చు ఇంకా. ఓకే, ద నెక్స్ట్ థర్డ్ పాయింట్, దీర్ఘకాలంను ఖచ్చితంగా నిర్వచించడం కష్టతరం. అంటే లాంగ్ పీరియడ్ని మనం మరి డిఫైన్ చేయడం అనేది చాలా కష్టం. దీర్ఘకాలం ఖచ్చితంగా నిర్వచించడం చాలా కష్టతరం. దత్తాంశ స్వభావాన్ని బట్టి ఈ చలరాశి విలువలు దీర్ఘకాలానికి సంబంధించినవిగా నిర్ణయించవచ్చు. అంటే వాటి డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది వేరియబుల్స్ మీద మరి అది లాంగ్ టర్మా షార్ట్ టర్మా అని నిర్వచించవచ్చు. కొన్ని సందర్భాల్లో వారం రోజులు లేదా కొన్ని గంటలు కూడా దీర్ఘకాలంగా పరిగణించవచ్చు. మరి ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి డాక్టర్ రోగి నాడిని ప్రతి 2 గంటల ఒకసారికి పరీక్షించడం జరుగుతుంది. హాస్పిటల్ అడ్మిట్ అయితే మరి డాక్టర్ ఏం చేస్తాడు, రోగి యొక్క నాడిని ఎవ్రీ 2 hours ఒకసారి చెక్ చేస్తూ ఉంటాడు. మరి పాలు తీసుకున్నట్లయితే పాలు మనం మరి అవర్సే తీసుకోవాలా, 1-2 days తీసుకోవాలా, ఇయర్స్ తీసుకోవాలా పాలు అవర్సే సార్, డైలీ సార్. అవర్స్ లేదా డైలీ 1-2 days అని తీసుకోవాలి. ఓకేనా? సో అలానే ద నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్, కాలశ్రేణుల విశ్లేషణలో దీర్ఘకాలిక ప్రవృత్తి విలువను సామాన్య విలువలుగా తీసుకోవడం జరుగుతుంది. కాలశ్రేణుల విశ్లేషణలో దీర్ఘకాలిక ప్రవృత్తి విలువలను సామాన్య విలువలుగా తీసుకోవడం అనేది జరుగుతుంది. కావున ఈ విలువల ఆధారంగా దత్తాంశంను ప్రభావితం చేసే మిగతా శక్తులను అధ్యయనం చేయడం వీలవుతుంది. కావున ఈ విలువల ఆధారంగా దత్తాంశంను ప్రభావితం చేసే మిగతా శక్తులను అధ్యయనం చేయడం వీలు అవుతుంది. సో ఇది సెక్యులర్ ట్రెండ్. రిమైనింగ్ రేపు చూద్దాం. మరి క్లాస్ 2 మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంది మీకు సబ్జెక్టు. సో 2 to 3 మాత్రమే, రిమైనింగ్ రేపు చూద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకున్న వాళ్ళు తీసుకోండి. మరి ఇంకా తీసుకుంటారా? తీసుకోండి. ఓకే, తీసుకోండి. ఇంగ్లీష్ లో కూడా పీడిఎఫ్స్. ఓకే, చేసే ప్రయత్నం చేస్తామా? స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయనా? ఓకే, స్క్రోల్ చేయండి. రైట్. వెయిట్ సార్. ఓకే సార్. మళ్ళీ నెక్స్ట్ పేజ్. ఓకే సార్. ఇప్పటి వరకు చూడండి. మళ్ళీ రేపు మళ్ళీ చెప్పిన ఇది రేపు మళ్ళీ స్క్రీన్ షాట్ చేసుకోనండి. ఓకేనా? ఓకే సార్. ఒక్కరు మాట్లాడండి. అమ్మ ఒక్కరు మాట్లాడండి. డిస్టర్బ్ అవుతుంది, వాయిస్ క్లారిటీ వినబడట్లేదు. ఇంగ్లీష్ టెక్స్ట్ ఆల్సో సార్. ఓకే, రేపు చేసే ప్రయత్నం చేస్తాను నేను రేపు. ఓకేనా? అయితే సేమ్ బుక్ అంటే బుక్ సేమ్ ఉండదమ్మా, డిఫరెంట్ ఆథర్స్ ఉంటాయి కాబట్టి సేమ్ మ్యాటర్ ఉండకపోవచ్చు. మరి ఓకేనా? కొంత రిలేటెడ్ ఉంటుంది. మరి ప్రాబ్లం లేదనుకుంటే షేర్ చేస్తాను. ఓకేనా? సేమ్ లేకున్నా కూడా కొద్దిగా వేరియన్స్ ఉంటుంది. మరి ఒక్కొక్క మరి పర్సనల్ అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది, కానీ ఒక్కొక్కరు ఒక ఆథర్ ఒక్కొక్క రకంగా రాస్తారు బుక్ ని. ఓకే మేడం, మీరు లీవ్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను ఇంకా. ఓకేనా? ఇంకొకటి సార్, చెప్పే ముందు చెప్పండి. రేపు చెప్పే ముందు ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ముందు చెప్పండి సార్. మేము కరెక్ట్ గా రేపు నేను ప్రాబ్లం చెప్తాను. రేపు ప్రాబ్లం కంపల్సరీ వస్తుందమ్మా. 16 మార్క్స్ ప్రాబ్లం. రేపు 16 మార్క్స్ క్వశ్చన్ ప్రాబ్లం చెప్తాను రేపు. ఓకేనా? కంపల్సరీ ఎగ్జామ్ లో అది కంపల్సరీ వస్తుంది. ఎగ్జామ్ లో 16 మార్క్స్. సో జస్ట్ మీరు అర్థమైతే చేయగలుగుతారు. ప్రాబ్లం ఏం లేదు, పెద్ద హార్డ్గా ఉండదు. ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. 16 మార్క్స్ కంపల్సరీ వస్తుంది ఇంకా. ఓకేనా? ఓకే మరి రైట్. థ్యాంక్ యూ సార్.